నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఒక పక్క ప్రజలు 11 సీట్ల ఇచ్చి బుద్ధి చెప్పారు. మరోపక్క రోజు కోర్టులు కేసులతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా వీళ్ళు మారరా? వీళ్ళకి బుద్ధి రాదా? నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అంబటి రాంబాబు. ఆయన 2023లో సంక్రాంతి సంబరాల పేరిట చీట్ చేసిన నేపథ్యంలో పీటీ వారెంట్ జారీ అయింది. రాజమండ్రి నుంచి గుంటూరు తరలిస్తున్న టైంలో ఆయన పోలీసులతో వ్యవహరించిన తీరు, మీడియా ముందు ఆయన చూపించినటువంటి ఆయన బిహేవియర్ పైన ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా తగ్గేదేలే అంటూ ఆయన లెక్చర్స్ ఇవ్వడం కావచ్చు, అలాగే పోలీసులు కూడా డోంట్ టచ్ మీ అంటం కావచ్చు. అసలు ఎలా చూడాలి? వీళ్ళు అసలు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇద్దామని వీళ్ళు అనుకుంటున్నారు? మీకు గుర్తుంటే గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. సో అసలు ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ వీళ్ళు ఎన్ని అరెస్టులు, ఎంత జైలు, రోజు కోర్టులు కేసులు అంటూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఒక పక్క చీత్కరించుకుంటున్నారు. అయినా కూడా ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు, తగ్గేదేలే అంటే నేను ఇలాంటి చీటింగ్ చేస్తానే ఉంటాను అని చెప్పి ఆయన మెసేజ్ ఇస్తున్నట్ట ఎలా చూడాలంటారు? వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు మారుతారంటారు? మీరేం చెప్తారు? ఇవాళ సమాజానికి నాయకత్వం వహించాలి అని చెప్పని అనుకునే నాయకులు రాజకీయ పార్టీల ద్వారా సమాజం నుంచి చట్టసభలకి గతంలో ఎన్నిక కాబడ్డారు. మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలు వస్తే కూడా పోటీ చేయాలనుకునే నాయకులు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినా వాళ్ళు ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారనేది కూడా సమాజం ఇవాళ చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటుంది. తాత్కాలికంగా వాళ్ళు ఏం చేసినా ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అంట వాళ్ళని కీర్తించే వర్గం ఉంటే ఉండొచ్చు. ఆ సైకో ఫ్యాన్సీ వర్గం అంటారు వాళ్ళని. అంటే తమ నాయకుడు ఏ తప్పు చేసినా, తమ నాయకుడు ఎంత దిగజాడు ప్రవర్తించినా తమ నాయకుడికి అండగా నిలిచే కొందరు ఉంటారు. వాళ్ళని మనమేం పరిగణలోకి తీసుకోవాల్సిన నష్టం లేదు. కానీ వాళ్ళ విశాల ప్రజాబాహుళ్యంలో అంబటి రాంబాబు లాంటి వ్యక్తిత్వం ఎందుకంటున్నారంటే, ఇవాళ ఒక కేసులో అతను పీటీ వారెంట్ మీద సెంట్రల్ జైలు నుంచి తీసుకురాబడ్డాడు. మరి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఈ కేసులో అతనికి న్యాయస్థానం రిమాండ్ విధిస్తుందా, రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తుందా, లేదు పీటీ వారెంట్ ఇష్యూ అయింది అని అంటే రిమాండ్ పరిస్థితి కాదు, బెయిల్ ఇస్తారా? కాబట్టి ఇక్కడ అది న్యాయస్థానంలో తర్వాత తేలుద్ది. కానీ వాళ్ళ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సందర్భంలో అతను వ్యవహరిస్తున్న తీరు, మీరు ఇందాకే ప్రస్తావించినట్టుగా పోలీసుల్ని డోంట్ టచ్ మీ. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఏ అక్యూజ్డ్ అయినా సరే జైలు నుంచి న్యాయస్థానానికి తీసుకొచ్చేటప్పుడు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి బేడీలేసి గొలుసులతో పట్టుకొని తీసుకొస్తారు. కానీ ఇటువంటి ప్రజా జీవితంలో ఉన్న నాయకులు కాబట్టి, వాళ్ళు పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి ఆ చేతికి బేడీలు గొలుసులు వేయకుండా తీసుకొచ్చారు. ఆ గౌరవాన్ని వాళ్ళు కూడా నిలుపుకోవాలి. మామూలుగా అయితే పోలీస్ మాన్యువల్లో కోర్టు హాల్లోకి తీసుకెళ్లేటప్పుడే బేడీలు తీస్తారు, మళ్ళీ హాల్లో నుంచి బయటికి రావడంతో బేడీలు వేస్తారు. జైలు నుంచి వాయిదాలకు తీసుకొచ్చేటప్పుడు కొంచెం రెప్యూటెడ్ పర్సనాలిటీసు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు పారిపోయే లక్షణం లేని వాళ్ళని వాళ్ళకి గనక నమ్మకం కలిగితే అటువంటి వాళ్ళకే బేడీ లేరు. అలా నిన్ను పరిగణించి నీకు బేడీలు వేయినప్పుడు అదే విధమైన హుందాతనం నీ నుంచి కూడా సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కొంత ప్రివిలేజ్ నీకు దక్కింది, ఆ ప్రివిలేజ్ దక్కించుకునే ప్రవర్తన నీ దగ్గర నుంచి కూడా ఉండాలి. యాక్చువల్గా ఇతని మీద నమోదు చేయబడ్డ కేసు ఏంటి? సంక్రాంతి సంబరాల సందర్భంగా సంక్రాంతి సంబరాల నిర్వహణని ఎవరూ తప్పుపట్టరు. ఆ సందర్భంలో రకరకాల పోటీలు కూడా నిర్వహిస్తారు. కొంతమంది ఎడ్ల పందాలు పెడతారు, గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు చూస్తూ ఉన్నాం, ఆటల పోటీలు నిర్వహిస్తారు. మా ఊర్లో వెనక రూరల్ వాలీబాల్ పోటీలు పెట్టేవాళ్ళు గ్రామీణ ప్రాంత. తర్వాత బరువు మోయటం, 75 కేజీల వడ్ల బస్తా ఎత్తుకొని ఎవరు ఎక్కువ దూరం మోస్తారు అని చెప్పని. తర్వాత సైకిల్ పందాలు, తర్వాత మన ఎడ్ల బళ్ళు ఉంటాయి కదా, ఆ ఎడ్ల బండికి ఏం చేసేవాళ్ళు, నాటు బండి, టైరు బండి, నాటు బండి రెండు ఉంటాయి కదా, ఆ నాటు బండి ఆ చక్రం తిరగకుండా మోకు పెట్టి కట్టేస్తారు, బండి కాడి తీసేస్తారు, బండి పోలుగర్ర ఒకళ్ళ భుజం మీద పెట్టుకోవాలి, ఒక వ్యక్తి బండి కింద అంటే ఆ యాక్సిల్ని బండి డొలుపు అంటారు, దాని కింద నిలబడి వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరి భుజబలం మీదే దాన్ని లాక్కెళ్ళాలి బండిని. బండి వీళ్ళు రొటేట్ అవ్వకుండా తాడు పెట్టి కట్టేస్తారనమాట. అంటే ఎద్దులకి కూడా బండి చక్రం తిరుగుద్ది, కానీ ఇక్కడ ఎద్దుల స్థానంలో మనుషులు నిలబడిద్దరు, ఆ చక్రాలు కట్టేసి అంటే వాళ్ళ బల ప్రదర్శన కాదు.
ఎవరు ఎక్కువ దూరం లాగగలుగుతారని పోటీలు పెడతారు. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల పోటీలు పెడతారు. ఈ అంబటి రాంబాబు గారు ఆయన సంక్రాంతి సంబరాలు నిర్వహించే సందర్భంగా ఆయన గానా బజానా నిర్వహణ కూడా మనం చూసాం. ఆయనే స్వయంగా నర్తించడం సరదా ఆయనకి, దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన నష్టం కూడా లేదు. కానీ ఈ క్రమంలో లాటరీ నిర్వహించారు. లాటరీ నిర్వహించడాన్ని కూడా పెద్దగా మనం ఆక్షేపం చేయవసరలా. కానీ ఇక్కడ ఈయన మంత్రి కాబట్టి ఈయన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లతోటి 1వ తారీఖు రోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, డయాలసిస్ పేషెంట్లు ఇటువంటి వాళ్ళకి ఇచ్చే పెన్షన్లో నువ్వు జబర్దస్తిగా 200 రూపాయలు నువ్వు కట్ చేసేసి మిగిలిన డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టు, వాళ్ళకు ఒక లాటరీ టికెట్ ఇచ్చిరా అంటే నీకు అధికారం ఉంది, నువ్వు మంత్రివి, నీ మాట పాటించి తీరాల్సిన స్థితిలో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల చేతి మీదుగా వాళ్ళు పెన్షన్ తీసుకోవాల్సి ఉన్నారు కాబట్టి అని చెప్పని దౌర్జన్యంగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 200 రూపాయలు నువ్వు వసూలు చేసినట్టే కదా. ఆ అధికారం హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ఒక లాటరీ నిర్వహించాలి అనుకుంటున్నావు. స్వచ్ఛందంగా నీ పార్టీ కార్యకర్తలు నీ పిలుపుకి స్పందించి వచ్చే ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అమ్ముకో టికెట్లు. వాళ్ళ ద్వారా ఆ అమ్ముడుపోయిన టికెట్ల లాటరీది. అంతేగాని ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఏంటి? ఇవాళ వృద్ధులు వాళ్ళకు వచ్చే ఓల్డేజ్ పెన్షన్ కోసం నెల రోజుల పాటు ఎదురు చూస్తారు. 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఆ పెన్షన్ డబ్బులు వస్తాయా? ఎందుకంటే ఎవరికి ఇస్తున్నావు పెన్షన్స్? పని చేసుకోలేని వయసు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు వెళ్ళి పనులు చేసుకోలేని వయసు. సహజంగానే వృద్ధాప్యంలో ఒంటరితనము, అనారోగ్యము ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఆ పెన్షన్ డబ్బుల కోసం చాలా ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు అటువంటి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ డబ్బుల్లో 200 రూపాయలు నువ్వు కట్ చేయడం ఏంటి? అంటే 100కి 100 పాళ్ళు ప్రజలిచ్చిన అధికారాన్ని నీ సరదాల కోసం, నీ డాబు దర్పాల కోసం. మా రాంబాబు గారు చూసావా ఎంతటి స్థాయిలో నిర్వహించాడో సంబరాలు అని చెప్పని. నేను చెప్పాను కదా ఇందాక గ్రామీణ ప్రాంత క్రీడలు, ఆ క్రీడలు నిర్వహించు, ప్రజలందరూ ఆస్వాదిస్తారు. సొంత డబ్బులు పెట్టుకుంటే ఎవరు కాదన్నారు సార్. నేను అనేది గ్రామీణ ప్రాంత క్రీడలు అవి నిర్వహించు. నీ నియోజకవర్గ వ్యాప్తంగా ముందు గ్రామాన్ని స్థాయిలో పోటీలు నిర్వహించు, తర్వాత మండల స్థాయిలో నిర్వహించు, తర్వాత నియోజకవర్గ స్థాయిలో గ్రామంలో నెగ్గినాళ్ళ మొత్తం మధ్యలో మండలంలో నెగ్గినాళ్ళ మధ్యలో నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించు. వాళ్ళకి మంచిగా ప్రైజులు ఇవ్వు, వాళ్ళని సత్కరించు. నీ నియోజకవర్గానికి గౌరవప్రదం కదా వాళ్ళు. ఓ బరువు మోసిన వ్యక్తి, అటువంటి వాళ్ళందరినీ నువ్వు సత్కరించితే గ్రామీణ ప్రాంత ప్రజలకి వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాలో ఉన్న శక్తియుక్తుల్ని మొత్తాన్ని వెలికి తీసే పోటీలు నిర్వహించాడరా అని చెప్పని ఘనంగా చాటుకుంటారు. అలా కాకుండా నీ సరదాల కోసం, నీ సంబరాల కోసం అని చెప్పని నువ్వు ఈ లాటరీ లాంటివి నిర్వహించి, ఆ నిర్వహించిన క్రమంలో కూడా లాటరీ నిర్వహించావు. కానీ ఇవాళ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారుల దగ్గర నుంచి దౌర్జన్యం వసూలు చేయడం ఏంటి? వాళ్ళు స్వచ్ఛందంగా నీ దగ్గర టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చారా? కాదు, వాలంటీర్ల ద్వారా బలవంతాన వాళ్ళకి 200 రూపాయలు తక్కువ ఇప్పించావు. మరి దీన్ని ఏమంటారు? ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నేరం మీద నీ మీద కేసు నమోదైతే, ఆ కేసు నమోదైనందుకు నేను వాళ్ళ పీటీ వారెంట్ మీద న్యాయస్థానానికి తీసుకొస్తే, ఆ తీసుకొచ్చిన క్రమంలో నువ్వేం చేస్తున్నావు? తగ్గేదేలే అని చెప్పని ఇట్లా పెట్టి సంకేతాలు ఇస్తా ఉన్నావు. అంటే అతను ఆ తగ్గేదేలే క్యారెక్టర్ పోషించిన అతను ఒక ఎర్రచందనం స్మగ్లర్. అతను ఆ స్మగ్లింగ్ చేస్తూ, ఆ స్మగ్లింగ్ చేసే క్రమంలో తనను తాను సమర్థించుకుంటూ తనకు ఆ ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. అంటే ఇవాళ నువ్వు కూడా అతని స్థాయిలో కేసుల మీద కేసులు నమోదవుతూ ఉంటే కనీస మాత్రపు బిడియం లేకుండా ఆ వయసుకైనా సరే మనం గౌరవం ఇవ్వటమే, అతనికి ఆ గౌరవం తను నిలుపుకోకుండా ఈ విధమైన ప్రవర్తనతో, అంటే ఇక్కడ ఏమవుతుంది? మామూలుగా ఇతను సంబరాల రాంబాబు అని చెప్పనే తెలుసు అందరికీ. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన మాకు కూడా ఇతను సరదా పురుషుడు, ఇతను పెద్ద వైలెంట్ క్యారెక్టర్ కాదనే తెలుసు మాకందరికీ. కానీ ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి మొన్న ఇంటికి వెళ్ళేసి టైగర్ రాంబాబు అని చెప్పని ఒక కితాబు ఇచ్చేశాడు. మొన్న వాయిదాకు వచ్చిన రోజు 10 మంది చేరి పులి అంట మొదలుపెట్టారు. సంబరాల రాంబాబు పులి రాంబాబు ఎప్పుడయ్యాడా అని చెప్పని మేమందరం కూడా ఆశ్చర్యపోయాం. ఇక ఈయనకు కూడా నన్నేగాంగా పులి అన్నారు అని చెప్పని, ఇప్పుడు అసలు పులి వస్తేనే మన రాజనగరం నియోజకవర్గంలో పట్టి మోసుకెళ్ళి జూలో పారేశారు. ఈ నకిలీ పులులు, పులి కాని పులులు, పులి అని చెప్పని ఎవరో అనగానే కితాబు ఇచ్చేశారు కదా నాకే, ఇక నేను అచ్చం పులిలాగానే వ్యవహరించాలి అని చెప్పని
ఇవాళ తగ్గేదిలే అంటే మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి అని. నువ్వు తప్పు చేసితేనే నీ మీద కేసులు నమోదవుతాయి, తప్పుడు ప్రవర్తిస్తేనే నీ మీద కేసులు నమోదవుతాయి, అధికార దుర్వినియోగానికి పాల్పడితేనే నీ మీద కేసులు నమోదైనవి. నాయకులుగా చలామణైన వాళ్ళు, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవులు నిర్వహించిన వాళ్ళు ఇవాళ అరే మన హయాంలో ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడబట్టి కదా మన మీద ఈ కేసులు నమోదైందనే సిగ్గు బిడియం ఉండాలి. అవన్నీ వదిలేసి ఇవాళ ఏదో నలుగురు నేను ఇందాక చెప్పినట్టుగా పులి పులి అని అరుస్తున్నారు కదా అని చెప్పని ఇన్ని సంవత్సరాలు 68 సంవత్సరాల నీ జీవితాన్ని చివరికి ఏ విధమైన క్యారెక్టర్ తోటి నిన్ను నువ్వు మకిలి చేసుకుంటా ఉన్నావు. ఒక ఉన్నత విద్యావంతుడిగా 1989 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, నేను ఇందాక చెప్పా కదా ఇంత సుదీర్ఘ నేపథ్యంలో అతను వైలెంట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతని స్థాయిని, అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చి అతన్ని ఒక వైలెంట్ క్యారెక్టర్గా పోర్ట్రేట్ చేస్తా ఉన్నాడు. అలా పోర్ట్రేట్ చేసిన క్రమంలో తాను కూడా వైలెంట్ క్యారెక్టర్ అనిపించుకునే ప్రాసెస్లో పడిపోయాడు. ఇది అంబటి రాంబాబుకి సూట్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనకి బాబు మోహన్ని మాయలోడి సినిమాలో సౌందర్య పక్కన డ్యాన్స్ చేయించారు కదా అని చెప్పని ప్రతిరోజు నాకు స్టార్ హీరోయిన్లతో డ్యాన్స్ చేయమనంటే బాబు మోహన్కి అవకాశం దక్కుద్దా? ఏదో జాక్పాటు ఆ ఒక్క సినిమాలో ఆ ఒక్క పాటలో దక్కింది. కానీ ఇదే నాకు శాశ్వతం అని చెప్పని బాబు మోహన్ విరవీగితే ఇక నుంచి నాకు ప్రతి స్టార్ హీరోయిన్తో పాట పెడితేనే నేను యాక్ట్ చేస్తా అంటే మరుసటి సినిమాలో క్యారెక్టర్లే ఉండవు. అలాగే ఈ అంబటి రాంబాబు కూడా ఈ పులి క్యారెక్టరే శాశ్వతం అని చెప్పని ఈ రకమైన ధిక్కారధోరణి, ఈ రకమైన లేని తెగింపుని తనకు తాను ఆపాదించుకునే ప్రయత్నం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా తనని తానే కనుమరుగు చేసుకుంటాడు. గుర్తిస్తే తన గౌరవాన్ని తను కాపాడుకుంటాడు. లేదు అని అంటే కాలగర్భంలో కలిసిపోయిన రాజకీయ చరిత్రలు చాలా ఉన్నాయి. అందులో అంబటి రాంబాబుది కూడా ఒకనాటి ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అని ఉండేవాడు అని చెప్పని మనం కూడా చెప్పుకుంటాం. బయట మనం చూస్తే ఆయన తీరు మనం చూసాం, అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు పోలీసులతోని. కానీ వాళ్ళేమో ఆయన్ని మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఏజ్ అయిపోయిన ఆయన్ని టార్గెట్ చేసి అని మాట్లాడుతున్నారు. సో ఏది వాస్తవం అంటారు, ఎలా చూడొచ్చు అంటారు? ఒకటైతే వాస్తవం, మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈయన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత చెల్లిపోయిన వేణుగోపాలు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమారు, కన్నబాబు లాంటి వాళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన క్రమంలో వైసీపీ నాయకులు ఈ విధమైన బేల పలుకులు పలికారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమారు, నేను అంబటి రాంబాబుతో మాట్లాడా, ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, సరదాగా ఉన్నాడు, ఆయన ఏమీ మానసికంగా ఆయన స్థైర్యాన్ని కోల్పోలేదని చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఈ విక్టిమ్ కార్డు ప్లే చేసి సానుభూతి రప్పించుకునే ప్రయత్నం వైసీపీ వైపు నుంచి జరుగుతుందో తప్ప అంబటి రాంబాబు ఏమి డిమోరలైజ్ కాలేదు. అతను తాను చేసిన తప్పులకి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయట్లా. ఏదో వాళ్ళ నాయకులు, వాళ్ళ శ్రేణులు ముందు కంటి తుడుపు చర్యలుగా వాళ్ళు కొంత విక్టిమ్ కార్డు ప్లే చేసి ఆయనకు సానుభూతి రప్పించే ప్రయత్నం వాళ్ళ నాయకత్వం ఎప్పుడైనా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.